టమాటా ధర మోత మోగిస్తోంది. సెంచరీ దిశగా దూసుకెళ్తోంది. నిత్యావసరమైన టమాటా ధర ఆకాశాన్ని అంటుతూ సామాన్యుల చేతికి చిక్కనంటోంది. టమాటో కొనాలంటే జేబులు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. టొమాటో లేకుండా వంట ఉండదు. ఏ కూర చేయాలన్నా టొమాటో ఉండాల్సిందే. అయితే అమాంతం పెరుగుతున్న టమాటా ధరలు సామాన్యుల కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. 100 నోటు ఇస్తే కానీ కిలో టమాటో రావడం లేదంటున్నారు జనం. ఈ పరిస్థితుల్లో ఏం వండాలి, ఏం తినాలి అంటూ తలలు పట్టుకుంటున్నారు. మొన్నటి వరకు ఎండలు దంచి కొట్టడంతో టమాటో దిగుబడులు భారీగా తగ్గాయి. మరోవైపు గత 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాలతో మిగిలిన పంట దెబ్బతింది. దీంతో టొమాటోకు భారీ డిమాండ్ ఏర్పడింది. మార్కెట్లో సరిపడినంత స్టాక్ లేకపోవడంతో దేశవ్యాప్తంగా పలు చోట్ల టమాటో ధరలు చుక్కలు నంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ టొమాటో ధరలు మండిపోతున్నాయి. వారం రోజుల్లో ధరలు రెట్టింపయ్యాయి. టొమాటోకు ప్రసిద్ధి చెందిన మదనపల్లి మార్కెట్లో టొమాటో రేట్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిన్నటి వరకు 41 నుంచి 64 రూపాయల వరకు ఉన్న కిలో టొమాటో ధర ఇప్పుడు 80 రూపాయలకు చేరింది. అతి త్వరలోనే కిలో టొమాటో ధర 100 రూపాయలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇవాళ మదనపల్లి మార్కెట్లో ఏ గ్రేడ్ కిలో టొమాటో ధర 69 నుంచి 80 రూపాయలు పలికింది. బి గ్రేడ్ అయితే 50 నుంచి 68 రూపాయలకు చేరింది. మదనపల్లె మార్కెట్కు రోజు 600 నుంచి 750 టన్నుల మేర టొమాటో వస్తుంది. కానీ ఇవాళ 400 టన్నుల్లోపే వచ్చింది. దీంతో రేటు పెరిగిందని చెప్తున్నారు. తెలంగాణలో కూడా కిలో టమాటో ధర 80 రూపాయలకు చేరింది. నిన్న మొన్నటి వరకు 30 రూపాయలు ఉన్న కిలో టమాటో ధర ఇప్పుడు 60 రూపాయలకు చేరింది. కొద్ది రోజుల్లోనే సెంచరీ కూడా దాటేస్తుందని అంటున్నారు మార్కెట్ నిపుణులు. టొమాటో మాత్రమే కాదు, ఏ కూరగాయ చూసినా రేట్లు మండిపోతున్నాయి. ధరలు రెట్టింపు కావడంతో కొనలేని పరిస్థితి ఉందని అంటున్నారు సామాన్య ప్రజలు. ఇప్పుడిప్పుడే నాట్లేస్తారు కాబట్టి ఇంకా 2-3 నెలలు పడతాయి క్రాప్ రావడానికి. అందుకని ఇప్పుడు అప్పటి వరకు బయట నుంచి వస్తుంది, లోకల్లో లేదు. ఇప్పుడు ఏమో సరుకులు అంతా దిగుబడి ఏమో లేదు, మార్కెట్ నుంచి వస్తున్నాయి, బయట మార్కెట్ నుంచి. కాబట్టి కొద్దిగా రేట్లు అనేవి పెరిగినాయి. 1 నెల 2 నెలలు అయితే తగ్గిపోతాయి అట. ఇప్పుడు చూసుకుంటే గతంకు ఇప్పటికి పోయిన వారంకి ఈ వారం చూసుకుంటే 20 రూపాయలు 30 రూపాయలు టమాటా 50-60కి వచ్చింది. గత వారం రోజుల నుండి చూస్తుంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. టమాటా 80 రూపాయలు పడుతుంది, బీన్స్ 120 రూపాయలు పడుతుంది. కంపల్సరిగా కూరగాయలు రోజుకు 1-2 కూరలు వండక తప్పదు. 500 రూపాయలు తీసుకెళ్తుంటే 3 రోజులకు కూరగాయలు వచ్చేటట్లు ఉన్నది పరిస్థితి. ఇప్పుడు వేసిరు కదా.